రామ్ చరణ్ సుకుమార్ సినిమాకి బ్రేక్ పడింది. ఖచ్చితంగా దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఎఫెక్టే అంటున్నారు సినీ ప్రేమికులు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ తోని ఇంకొకటి సినిమా కూడా చేయాలని సుకుమార్ ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు. దాని గురించి మనం టాక్స్ కూడా వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే సుకుమార్ తోని ప్రాజెక్ట్ని బ్రేక్ చేసి ఇటు త్రివిక్రమ్ తోని స్టార్ట్ చేయడానికి రామ్ చరణ్ మాత్రం ప్లాన్ చేస్తున్నాడని ఇంకొక తాజా న్యూస్ కూడా వినిపిస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు అందరూ కూడా తెలుసు, రామ్ చరణ్ తన కెరీర్లోనే రంగస్థలం సినిమా ఎంత మంచి భారీ హిట్ ఇచ్చిందో, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆ తర్వాత తనకు వచ్చినటువంటి క్రేజ్ కావచ్చు, సో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. దాని తర్వాత త్రిబుల్ సినిమాతో ఇంకా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్గా కూడా రామ్ చరణ్ ఎదగడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో అంటే సుకుమార్ అంటే ఆయన పుష్ప 2 సినిమా కావచ్చు, పుష్పతోని ఎంత మంచి హిట్ కొట్టాడో, సో ఖచ్చితంగా రాజమౌళి కన్నా అంటే రాజమౌళికి శిష్యుడిగా ఉన్నటువంటి సుకుమార్ ఇప్పుడు ఆయనకన్నా కూడా ఒక మంచి డైరెక్టర్గా ముందుకెళ్తున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కన్నా బాగా తీస్తాడని పేరు మాత్రం ఖచ్చితంగా సుకుమార్కి అయితే వచ్చింది. సో ఇప్పుడు అదే విధంగా మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ఉంది అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రాజెక్ట్ కుదరడం కావచ్చు, దాన్ని చేద్దామని ఇద్దరు కూడా అనుకోవడం కావచ్చు. సో అనుకున్నారు, బాగానే ఉంది. అయితే ఈ మధ్యలోనే ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారితో ఒక సినిమా చేయాలని రామ్ చరణ్ అడగడం జరిగింది. సో ఆల్రెడీ కథ కావచ్చు ఇదంతా కూడా ఓకే అయిపోయింది. ముందుగా పవన్ కళ్యాణే ఆ కథ అంతా కూడా విని ఓకే చెప్పడం జరిగింది. సో అక్కడ చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాబట్టి, సెట్ చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి ఖచ్చితంగా సుకుమార్ తోని ప్రాజెక్ట్ని బ్రేక్ వేసి సో ఇక్కడ త్రివిక్రమ్ తోని ప్రాజెక్ట్ చేయడానికి దానికే ఇప్పుడు ప్లానింగ్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే పెద్ద సినిమాతోని ముందుకు వెళ్తున్నాడు బుచ్చిబాబు డైరెక్షన్లో. సో మరి ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ ఒక 50% షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని న్యూస్ కూడా వినిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని లీక్స్ కూడా మనం వింటూనే ఉన్నాం ఆ సినిమా గురించి. సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతోని ఉప్పెన సినిమాతోని ఒక నేషనల్ అవార్డు కూడా కొట్టాడు. సో అలాంటిది సెకండ్ సినిమాకి గ్లోబల్ స్టార్తో కొట్టేయడం కావచ్చు. సో ఇప్పుడు మాత్రం అందరి నోట్లో ఎక్కడ చూసినా కూడా ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, అదేవిధంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడుతుందని ఆయన లుక్స్ పరంగా రగ్గడ్ లుక్ చూసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా సుకుమార్తోని ఈ ప్రాజెక్ట్ బ్రేక్ వేసి త్రివిక్రమ్తో అయితే ఇంకొక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్ల, ఆయన ఈ సినిమాని ప్రాజెక్ట్ని సెట్ చేశాడు వల్ల అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి, ఆయన సినిమాని మేము చూడాలని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు.